నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జర్నలిస్టులే టార్గెట్గా మారణ హోమం జరుగుతోంది. అక్కడి ప్రజలు తమ హక్కుల కోసం చేస్తున్న పోరాటంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ ఉండగా, జర్నలిస్టులు తమ ప్రాణాలను ఎదురొడ్డి మరి న్యూస్ కవరేజ్ చేస్తున్నారు. ఈ మారణ హోమం బయటి ప్రపంచానికి తెలియజేసేది జర్నలిస్టులే కాబట్టి, వారిని అణచివేసే ప్రక్రియకు పాక్ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో పిఓకేలో అసలు ఏం జరుగుతోంది? అక్కడి ప్రజలు ఎందుకని రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు? ఫెడరల్ ప్రభుత్వం వారి హక్కులను ఏ విధంగా కాలరాస్తోంది అనే అంశాలను తక్షశిల సంస్థకు చెందిన రీసెర్చ్ అనలిస్ట్ ఐశ్వర్య సోనేవాలే తన కథనంలో కూలంకుషంగా వెల్లడించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో గత 2 నెలల నుంచి నిరవధికంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఫెడరల్ ప్రభుత్వం తమ హక్కులను కాలరాస్తోందని, స్వాతంత్ర్యాన్ని ప్రసాదించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. మరోవైపు ఈ వార్తలను సేకరించే జర్నలిస్టులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత ఆక్రమిత కాశ్మీర్లో ఇంత పెద్ద ఎత్తున ఆందోళనలు ఎప్పుడూ జరగలేదు. వారాల తరబడి ఇంటర్నెట్, టీవీ ప్రసారాలు నిలిచిపోయాయి. ఎన్నికల ప్రక్రియను ఫెడరల్ ప్రభుత్వం సక్రమంగా జరిపించడం లేదని స్థానిక పార్టీలతో ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ స్పష్టం చేస్తోంది. జూలై 2వ వారం నుంచి ఆగస్టు 1వ వారం వరకు ఎన్నికల తతంగాన్ని ఫెడరల్ ప్రభుత్వమే జరిపిస్తోంది. తతంగం అని ఎందుకు అనాల్సి వస్తోందంటే, ఎన్నికల కమిషన్ అక్కడి ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకుంటోంది కాబట్టి. ఓటర్ల జాబితాలు సక్రమంగా లేవు. ప్రజలు తమ ఓట్లు పోయాయని మొరపెట్టుకుంటున్నా పట్టించుకునే నాదుడు లేడు. దీంతో ఎన్నికలు జరిగే ప్రాంతాలలో ఆందోళనలు, హింసలు చెలరేగుతున్నాయి. జూన్ 9వ తేదీన బ్రిటిష్ జాతీయుడు పోలీసు కాల్పులలో గాయపడ్డాడు. నిజానికి క్షతగాత్రుడికి ఈ ప్రదర్శనలతో ఎటువంటి సంబంధం లేదు. ప్రదర్శనతో ప్రమేయం లేకపోయినా పోలీసు కాల్పులలో గాయపడిన అతడిని ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ఆందోళన మరింత ఉధృతమైంది. ఈ విషయమై ఆక్రమిత కశ్మీర్కు చెందిన కొందరు లండన్లోని బ్రిటిష్ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. వ్యాపారస్తులు, న్యాయవాదులు, విద్యార్థులు, రవాణా కాంట్రాక్టర్లు అందరితో ఏర్పడిన సంయుక్త కార్యాచరణ కమిటీ మొత్తం 4 సబ్సిడీల గురించి ఆందోళన చేస్తోంది. వాటిలో విద్యుత్ సబ్సిడీ అంశం కూడా ఒకటిగా ఉంది. 2023 నుంచి ఈ జాక్ ఆందోళనలను నిర్వహిస్తోంది. ఇప్పుడు అదే జాక్ రంగంలోకి దిగి ఆందోళనకారులను రెచ్చగొడుతోంది. అయితే జాక్ తమ డిమాండ్లను 4 నుంచి 38కి తాజాగా పెంచింది. కొత్తగా చేర్చిన డిమాండ్లలో పిఓకే చట్ట సభలో 12 స్థానాలను తమ కమిటీ సభ్యులకు రిజర్వ్ చేయాలనే డిమాండ్ను చేర్చింది. అయితే ఫెడరల్ ప్రభుత్వం ఈ డిమాండ్ను త్రోసిపుచ్చింది. పిఓకే లెజిస్లేటివ్ అసెంబ్లీలో 45 మంది సభ్యులున్నారు. ఈ 45 స్థానాలలో 12 సీట్లను జాక్కి రిజర్వ్ చేయాలని ఆ కమిటీ కోరుకుంటోంది. పాకిస్తాన్లోని వివిధ వర్గాల ప్రజలు అనుభవిస్తున్న సదుపాయాలను తాము కోరడం లేదని, కేవలం తమకు న్యాయసమ్మతంగా చెందవలసిన సదుపాయాలనే కోరుతున్నామంటూ జాక్ ప్రతినిధులు చెబుతున్న మాట. తాము రాజ్యాంగబద్ధంగానే కోరుతున్నామని కమిటీ పేర్కొంటోంది. ఇక 2019 నాటి జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 14/4 సెక్షన్ క్రింద తాము ఈ డిమాండ్ను ప్రతిపాదించినట్లుగా జాక్ చెప్పుకొస్తోంది. ఈ అంశంపై గత మే నెలలో పాక్ ఫెడరల్ ప్రభుత్వంతో జాక్ ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఫెడరల్ ప్రభుత్వం జాక్లోని వివిధ గ్రూపులను ఉగ్రవాద గ్రూపులుగా ప్రకటించింది. 1974 నాటి తాత్కాలిక రాజ్యాంగం ప్రకారం పిఓకే సెమీ అటానమస్ వ్యవస్థను కలిగి ఉంది. దాని ప్రకారం ఆ ప్రాంతానికి అసెంబ్లీ ఉంది. ప్రధానమంత్రి, ప్రెసిడెంట్, సుప్రీంకోర్టు మొదలైనవన్నీ ఆ ప్రాంతానికి ఉన్నాయి. తాత్కాలిక రాజ్యాంగం నుంచి లభించిన అధికారాలను పురస్కరించుకొని పాక్ ఫెడరల్ ప్రభుత్వ సైనిక దళాల ప్రధాన అధికారి ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్కు ఈ సంస్థ ఒక లేఖ కూడా రాసింది. రావల్పిండికే అసలైన అధికారం ఉందని, పౌర ప్రభుత్వానికి లేదని ఆ లేఖలో జాక్ పేర్కొంది. పిఓకేకి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇక పాక్ ప్రభుత్వానికి భారత్ నుండి కాకుండా తమ ప్రభుత్వంలోని వివిధ వర్గాల నుంచే తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. ఇదిలా కొనసాగుతుండగానే పిఓకేలో విదేశీ మీడియాపై ఫెడరల్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పిఓకే ప్రాంతాలకు చెందిన జర్నలిస్టులు విదేశాంగ పబ్లిసిటీ విభాగం నుంచి ఎన్ఓసి సర్టిఫికేట్లు పొందాలని ఆదేశాలు జారీ చేసింది. అంటే వీరంతా ప్రభుత్వ నేరేటివ్కు
అనుగుణంగానే నడుచుకోవాలి అన్నమాట. ఎక్కడైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రభుత్వం చేస్తున్న మారణ హోమాన్ని రిపోర్టు చేస్తే వారిపై చర్యలుంటాయని చెప్పకనే చెప్పినట్లయింది. ఈ నిబంధనలు ఫ్రీలాన్సర్లకు, ట్రాన్స్లేటర్లకు, ఫిక్సర్లకు, స్థానిక కొలాబరేటర్లకు వర్తిస్తాయంటూ పేర్కొంది. జాతీయ భద్రతా చట్టం క్రింద అక్రిడేషన్ను రద్దు చేస్తున్నట్లుగా కూడా ప్రకటించింది. సున్నిత అంశాల కవరేజ్ విషయంలో విదేశీ విలేకరులు తరచూ ఆంక్షలకు గురవుతున్నారు. మరోవైపు భారత అధీనంలోని కాశ్మీర్లో 370వ అధికరణాన్ని భారత ప్రభుత్వం రద్దు చేయడంతో ఇక్కడి జర్నలిస్టులపై మరిన్ని ఆంక్షలు విధించారు. ఎల్లో జర్నలిజానికి పాల్పడుతున్నారన్న అభియోగాలపై విలేకరులపై కేసులు నమోదు చేయడం ప్రారంభించారు. ఆక్రమిత కాశ్మీర్లోని విలేకరుల పట్ల ఫెడరల్ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. మధ్యప్రాచ్యంలో ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇక్కడ జర్నలిస్టులపై ఆంక్షలు మరింతగా ఎక్కువయ్యాయి. ఆక్రమిత కాశ్మీర్లో నెలకొన్న పరిస్థితుల గురించిన సమాచారాన్ని సేకరించే వారిపై కేసులు బనాయించడం, వారి స్వేచ్ఛను పూర్తిగా హరించడం జరుగుతోంది. ఇక్కడ నిరసన చేస్తున్న ప్రదర్శనకారులలో 99% మంది దేశభక్తులేనని ఆక్రమిత కాశ్మీర్ ప్రధాన సలహాదారుడు సనావుల్లా అన్నారు. వారిని దేశద్రోహులుగా, ఉగ్రవాదులుగా చిత్రీకరించి కేసులు పెడుతున్నారని, ఇలా చేయడం న్యాయం కాదంటూ ఆయన పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే ఆక్రమిత కాశ్మీర్లో ప్రజాస్వామిక హక్కులకు పూర్తిగా సమాధి కట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టమవుతోంది. రానున్న భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.